హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మిర్రర్స్ అండ్ కుందన్ని యూజ్ చేసి బ్లౌజ్ మీద డిజైన్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకుందాము. ఇది నేను మీకు ఆల్రెడీ చూపించేశాను. లోడింగ్ థ్రెడ్ కోసం నేను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసేసాను. ఈ లోడింగ్ వర్క్ అనేది మనం ఈ ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్ గా అనుకున్నారనుకోండి. ఇక్కడ ఫస్ట్ లైన్ దగ్గర స్టార్ట్ చేసి అటు సెకండ్ లైన్ కి ఒక చైన్ వేయండి. ఇక్కడే ఇంకొక స్మాల్ రింగ్ తీసి ఇప్పుడు ఈ లైన్ మీరు ఫస్ట్ లైన్ అనుకోండి. ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, ఇప్పుడు సెకండ్ లైన్ లోపలికి బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి బయటకి, సెకండ్ లైన్ లోపలికి బయటకి, ఫస్ట్ లైన్ లోపలికి బయటకి. ఈ విధంగా మీరు కుట్టుకోండి. సెకండ్ లైన్ లోపలికి బయటికి, ఫస్ట్ లైన్ లోపలికి బయటికి. సిల్క్ థ్రెడ్ అయితే మీరు ఈజీగా లాగేయగలుగుతారు, కానీ కొంచెం ఈ జెరీ థ్రెడ్ కొంచెం గట్టిగా లాగాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కుట్టేయండి. మీరు ఇలా స్టిచ్ చేస్తూ ఉన్నారనుకోండి, సడన్ గా మీకు కింద తీసుకున్న డబుల్ థ్రెడ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు, ఇది వదిలేసి ఒక 2 రింగ్స్ మీరు బ్యాక్ కి లాగేయండి. ఈ విధంగా మీరు ఒక 2 రింగ్స్ లాగేశారనుకోండి, మీకు కొంచెం థ్రెడ్ వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ నాట్ వేసేసుకోండి. నాట్ వేసేసుకుని మళ్ళీ కొత్త థ్రెడ్ తో స్టార్ట్ చేయండి. మీరు అక్కడ నాట్ వేసేసుకున్నారు కదా, మళ్ళీ ఇంకో కొత్త థ్రెడ్ ని తీసుకుని ఈ విధంగా మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసేసుకోండి. సెకండ్ లైన్ లోపలికి బయటికి, ఫస్ట్ లైన్ లోపలికి. మనం ఈ లోడెడ్ స్టిచ్ ని ఏ విధంగా ఎండ్ చేసుకోవాలో చూపిస్తాను. సెకండ్ లైన్ లోపలికి బయటికి, ఫస్ట్ లైన్ లోపలికి బయటికి. ఇక్కడ మీరు నాట్ వేసేసి మీకు ఈ విధంగా లోడ్ అంతా అయిపోయినాక చుట్టూ ఒక నార్మల్ చైన్ స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోండి.
మనం ఈ విధంగా మిర్రర్స్ చుట్టూ బీడ్స్ కుట్టుకుందాము. అయితే మనము నార్మల్ గా బీడ్స్ అయితే కంటిన్యూషన్ కుట్టేస్తాం కదా, నేను ఇక్కడ కొంచెం బీడ్స్ కి గ్యాప్ ఇస్తూ కుడుతున్నాను. ఫస్ట్ ఒక బీడ్ దింపేశాను, ఇప్పుడు ఒక రింగ్ తీసి ఇంకొక ఎక్స్ట్రా రింగ్ తీసి అప్పుడు బీడ్ దింపుతున్నాను. ఒక ఎక్స్ట్రా రింగ్, అప్పుడు ఒక బీడ్. మీరు ఈచ్ రింగ్ కి మనం బీడ్ దింపాలి కదా, కానీ ఇక్కడ మధ్యలో ఒక రింగ్ వదిలేసి సెకండ్ రింగ్ దగ్గర మనం బీడ్ దింపుతున్నాం. అయితే మనం నార్మల్ గా గోల్డ్ బీడ్స్ యూజ్ చేసినప్పుడు గోల్డ్ థ్రెడ్ యూజ్ చేస్తాం కదా, మనం మధ్యలో థ్రెడ్ కనిపించకుండా ఉండడానికి అయితే మనం ఈ విధంగా గ్యాప్ గా కుట్టినప్పుడు మనం ఏ కలర్ క్లాత్ ఉంటుందో అదే కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు నాట్ వేసేసుకోండి. ఈ విధంగా మీరు మిర్రర్స్ చుట్టూ బీడ్స్ కుట్టేసిన తర్వాత ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా కుట్టేసి, ఇక్కడ మీరు మిర్రర్స్ కి అయితే గ్యాప్ ఇచ్చి కుట్టారు కదా, ఇక్కడ మీకు కనిపించే వైట్ లైన్స్ అంతా మీకు నార్మల్ గా బీడ్స్ కుట్టడం చూపించాను కదా, కంటిన్యూషన్ బీడ్స్ కుట్టేయండి. ఈ విధంగా లైన్స్ అన్ని కుట్టేసుకోండి. ఇక్కడ నేను మీకు కార్నర్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. మనకి ఇక్కడ ఒక బీడ్ పడుతుంది, కానీ మీరు ఏం చేస్తారు అని అంటే నార్మల్ రింగ్ తీసుకుని అక్కడ అలా వదిలేసి ఇటు సైడ్ కి మీరు బీడ్స్ దింపండి. ఇప్పుడు మీరు ఈ బీడ్స్ చుట్టూ, ఈ కుందన్ చుట్టూ మామూలు చైన్ స్టిచ్ ఒకటి జరీ థ్రెడ్ తో కుట్టేయండి. ఈ విధంగా బీడ్స్ మొత్తం కుట్టేసిన తర్వాత మీరు ఈ బీడ్స్ చుట్టూ, ఈ కుందన్స్ చుట్టూ ఒక నార్మల్ చైన్ స్టిచ్ కుట్టేయండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోండి. బీడ్స్ ఈ కుందన్స్ చుట్టూ కూడా కుట్టేయండి. ఈ విధంగా కుందన్స్ చుట్టూ కూడా కుట్టండి.
ఈ బీడ్స్ చుట్టూ కొంచెం చిన్ని చిన్ని రింగ్స్ వేయండి. ఇక్కడ మిర్రర్స్ కి మధ్య ఉన్న గ్యాప్ ని నేను పానీ వర్క్ తో చేస్తున్నాను. పానీ వర్క్ డిజైన్ వేసేసుకొని నేను మీకు ఎక్కడైతే మార్కింగ్ ఉందో అదంతా మనం నార్మల్ చైన్ స్టిచ్చే కుట్టేసుకోవాలి. కానీ చాలా చిన్నగా కుడితేనే మీకు ఈ కార్నర్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ పానీ వర్క్ అయినా చేసుకోండి, మీ ఇష్టం. నేను పిక్చర్ లో చూపించినట్టుగా బీడ్స్ అయినా కుట్టేసుకోండి. నేను కొంచెం అందంగా కనిపించడం కోసం పానీ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా నేను పానీ వర్క్ చేసేసుకుని కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే మీరు బ్లౌజ్ మీద ఈ లోడ్ స్టిచ్, ఈ మిర్రర్ పానీ వర్క్ స్టిచ్ అనేది మీరు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేసుకోండి. అయితే హ్యాండ్స్ కి మాత్రం మీరు ఆల్ ఓవర్ వర్క్ లాగా ఈ విధంగా బార్డర్, మిర్రర్స్ తో పానీ వర్క్, తర్వాత ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేయండి. ఈ విధంగా మీరు ఫుల్ హ్యాండ్ కి ఆల్ ఓవర్ వర్క్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో నేను పిక్చర్ లో పెడతాను. మీరు బోర్డర్ కి మాత్రం ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ సైడ్ కి మాత్రం ఇక్కడ వరకు వేసుకోండి. ఈ లోడ్ స్టిచ్, మిర్రర్స్ తో పానీ వర్క్, ఇదంతా మీరు హ్యాండ్ కి వేసుకోండి.